వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఐ బొమ్మ ఎమంది రవి, కొంతమంది ఎమ్మడి రవి అని కూడా చెప్తున్నారు. అయితే ఆయన అరెస్టు తర్వాత సమాజం రెండుగా చీలిపోవటం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆయన విమర్శిస్తూ ఉంటే చాలామంది ఆయన సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మా మద్దతు ఐ బొమ్మ రవికే అని చెప్పి ఏమాత్రం జంకు గంకు లేకుండా చెప్తూ ఉన్నారు. అంటే పోలీసుల దృష్టి వాళ్ళ మీద పడుతుందని తెలిసి కూడా అలా మాట్లాడుతున్నారు. ఈవెన్ డైరెక్ట్గా పోలీసులకే వాళ్ళు చెప్తూ ఉన్నారు, కామెంట్లు విసురుతూ ఉన్నారు. మాకు రాబిన్ హుడ్ లాంటి వాడు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అత్యధిక రేట్లు పెట్టి టికెట్లకి మమ్మల్ని దోచుకుంటూ ఉన్నారు. రవి మా పాలిట రాబిన్ హుడ్, ఉచితంగా మాకు సినిమాలు చూపిస్తున్నాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ తర్వాత పోలీసులు కస్టడీకి కూడా ఇచ్చారు. రీసెంట్ డెవలప్మెంట్, ఆయన తండ్రి ఒక అతను నేను ఫ్రీగా వాదిస్తాను రవి తరపున, మీరు సంతకం చేయండి అని చెప్పేసి తండ్రిని అడిగితే విశాఖపట్నం వెళ్ళి ఆ తండ్రి నా ఆరోగ్యం బాగాలేదు, నేను కోర్టుల చుట్టూ తిరగలేను, నేను సంతకం చేయను అని చెప్పేసి చెప్పారని తెలుస్తుంది. సో ఈ విషయానికి సంబంధించి ఐ బొమ్మ రవి అతను నిజానికి రాబిన్ హుడ్డా లేకపోతే సమాజానికి పట్టినటువంటి చీడ, ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి సి కళ్యాణ్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ కూడా ఉన్నారు. సో ఆయన ఏమంటారు, ఆయన అభిప్రాయం ఏంటి? ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఒక డిబేట్ నడుస్తుందో దీనికి సంబంధించి ఆయన ఏ వర్గానికి మద్దతు చెప్తారు? రెహమాన్ గారు చెప్పండి సార్. ఐ బొమ్మ రవి ఇష్యూ అయితే గత 4-5 రోజుల నుంచి ఎప్పుడైతే ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారో అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఎవరైతే అభిమానిస్తారో, సినిమా ఇండస్ట్రీని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అయితే ఇక్కడ ఐ బొమ్మ రవి విషయంలో ఎందుకు ఇంత మద్దతు లభిస్తుంది? సమాజంలో ఊహించని మద్దతు లభిస్తుంది. కొందరైతే ఠాగూర్ సినిమాలో చిరంజీవి చేసిన తప్పైతే ఇది తప్పే, అది రైట్ అయితే ఇది రైటే అని చెప్పి వర్ణిస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ముందు మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ తప్పు ఐ బొమ్మ రవిని ఇంతలా సమర్థిస్తున్నారు. ఐ బొమ్మ రవి చేస్తున్నటువంటి పైరసీకిని ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారంటే ఈ పరిస్థితి తెచ్చింది కారణం ఎవరనేది ఆలోచించుకోవాలి. దీనికి సినిమా ఇండస్ట్రీ కారణం కాదా? సినిమా ఇండస్ట్రీ గతంలో కోవిడ్కి ముందది, కోవిడ్ టైంలో అయితే వరుసగా మహా అయితే 2-3 ఏళ్ళు థియేటర్లు నడకపోయి ఉండొచ్చు. అంతకు ముందు థియేటర్లో ప్రతి సినిమా దాదాపు 100 రోజులు, కొన్ని సినిమాలు ఖైదీ లాంటి సినిమాలు అయితే 365 రోజులు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమాభిషేకం లాంటి సినిమాలు కూడా దాదాపు 2-3 ఏళ్ళు ఆడిన సినిమాలు ఉన్నాయి. అంతకుముందు ముంబైలో ఒక థియేటర్లో నాకు తెలిసి షోలే ఇంకా ఆడుతున్నట్టు ఉంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ సినిమా కూడా పట్టుమని వారం రోజులు లేదా 10 రోజులు ఆడితే గొప్ప. అంటే పెద్ద ఎత్తున థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్లు వచ్చేస్తున్నాయి. సో ఆ కలెక్షన్లు ఎలా వస్తున్నాయి? రేట్లు ఎక్కువ పెంచుకోవడం ద్వారా. సో దీనివల్ల సామాన్యుడికి ఒక అందని ద్రాక్షగా మారిపోయింది థియేటర్కి వెళ్ళి సినిమా కుటుంబంతో సహా సినిమా చూడడం అనేది. అంటే ఒక ప్రొడక్ట్ని ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఒక ప్రొడక్ట్ని ఉత్పత్తి చేస్తుందో ఆ ప్రొడక్ట్ అందుబాటులో ఉంటే మార్కెట్ ఉంటుంది, అందుబాటులో లేకపోతే మార్కెటే ఉండదు. మార్కెట్ లేని విధంగా క్రియేట్ చేస్తున్న పరిస్థితుల కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీ. సో మార్కెట్ని అక్కడ మీరు నిర్వీర్యం చేస్తూ ఐ బొమ్మ లాంటి వాళ్ళ మీద మీరు నెపాలు వేసి ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో ఇంకా పైరసీ పేడ విరగడైపోయింది అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఐ బొమ్మ కంటే దారుణంగా మూవీ రూల్స్ ఉంది. ఆ విషయంలో పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చూపించలేకపోతున్నారు? ఇవన్నీ ఇక్కడ ప్రశ్నలు. సో సినిమా ఇండస్ట్రీ కూడా తామేం చేస్తున్నాము, తమ తప్పులు ఏమున్నాయనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఈ లోపాలు ఉండబట్టే ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళని సమాజం ఆదరిస్తుంది. ఐ బొమ్మ రవి ఎన్ని మిర్రర్ వెబ్సైట్లు పెట్టుకున్నా సరే సమాజం దాన్ని ఫైండ్ అవుట్ చేసి మరి ఆ సినిమాలు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పిన దాంట్లోనే కొన్ని పాయింట్స్ నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. టికెట్ రేటు ధరల గురించి చెప్పారు. సో అన్ని వస్తువులు ఏదైతే మనం ఒక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, సో ఇవన్నీ చూసుకుంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా పెరిగాయి. అన్ని ముడి సరుకుల ధరలు అన్నీ పెరిగాయి. దానికి తగ్గట్లుగా సినిమా ధరలు కూడా పెంచుకునేటువంటి అవకాశం సినిమా వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అత్యధిక
బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకి ఒకే రేటు ఉంటుంది, చిన్న సినిమాకి అదే టికెట్ రేటు ఉంటుంది. దీనివల్ల చిన్న సినిమా వాళ్ళు నష్టపోతున్నాం అని చెప్తున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలకి క్రౌడ్ పుల్లర్స్ అనేవాళ్ళు ఉండరు కాబట్టి, ఆ సినిమాలో స్టార్స్ ఉండరు కాబట్టి, అలాంటి సినిమాలకి ₹200 టికెట్ పెట్టి మల్టీప్లెక్స్లో ఒక చిన్న సినిమాకి వెళ్ళాలంటే ఎవరైనా తటపటాయిస్తారు. సో అంతవరకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మన మార్కెట్లోనే చూసుకుంటే మన నిత్యావసర వస్తువులే, లేకపోతే మనం వాడేటువంటి సబ్బుల దగ్గర నుంచి టూత్ పేస్ట్ల దగ్గర నుంచి ఒక్కొక్క బ్రాండ్ది ఒక్కొక్క రేటు ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ నాణ్యతను బట్టి, లేకపోతే వాడికి అయ్యే మార్జిన్ చూసుకొని వాడు టికెట్ ధర పెడతాడు. అలాగే సినిమాలు కూడా వాళ్ళు ఆ ధర పెట్టి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ వేరియేషన్ కనుక పాటిస్తే కనుక, ఏది చిన్న సినిమాకి ఒక రేటు, పెద్ద సినిమాకి వాడి తగ్గట్టు, అంటే వాళ్ళ బడ్జెట్ని రికవర్ చేసుకోవాలి. పైగా ఏంటంటే పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, కొన్ని బయ్యర్స్ ఉంటారు. చిన్న సినిమాలకి వేరే చిన్న అంటే స్టార్స్ లేనటువంటి సినిమాలు, 10 కోట్ల లోపల బడ్జెట్ సినిమాలు చూసుకున్నాం అనుకోండి, వాటికి వచ్చేటప్పటికి తక్కువ ధర పెట్టచ్చు, కానీ అక్కడ పెట్టరు, టికెట్ ధర తగ్గించరు సినిమాకి తగ్గట్టు. దీనివల్ల అవి చాలా లాస్ అవుతున్నాయి. పైగా వాళ్ళకి టేకర్స్ అనే వాళ్ళు ఉంటారు, బయ్యర్స్ ఉంటారు, వాళ్ళే సొంత రిస్క్ తోటి ఓన్గా సినిమాను రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అంత బర్డెన్ కూడా సినిమా తీసిన తర్వాత కూడా ఆ టేకర్స్ బయ్యర్స్ అనేవాళ్ళు లేకపోవటం వల్ల మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బు ఖర్చు పెట్టి రిలీజ్ చేయాలి వాళ్ళు. అదే పెద్ద సినిమాలకైతే అదేం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి బయ్యర్స్ ఉంటారు, కొనుక్కుంటారు, కొనుక్కున్న వాళ్ళే వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు. సినిమా ఆడితే ఓకే, రాకపోతే అవి డిజాస్టర్ అయితే కనుక వాళ్ళంతా నిలువున మునిగిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదంతా నిరంతర ప్రక్రియలాగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఐబొమ్మ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో అది, అంటే ఒక తప్పు జరిగినప్పుడు అది తక్కువకి ఇస్తున్నప్పుడు అతన్ని సమర్థించడం అనేది ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఏంటంటే మనం ఎవరు కూడా బలవంత పెట్టి ఈ సినిమా చూడమని ప్రజలకు చెప్పట్ల. అభిమానం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే సినిమాలు చూస్తారు, వెళ్ళి చూస్తారు. అది కూడా మనం చూస్తే పెద్ద హీరోల సినిమాలకి మొదటి 2-3 రోజులు, వీకెండ్ వరకు కూడా అభిమానులు ఎక్కువగా వస్తారు. సినిమా బాగుంది బాగలేదని టాక్ వచ్చిన తర్వాత మిగతా ఎవరైతే సాధారణ ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు రావటం అనేది ఆ తర్వాత మొదలవుతుంది. సో కాబట్టి ఇక్కడ బలవంతంగా మిమ్మల్ని రమ్మని మేమేమి చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు అని సినిమా వాళ్ళు చెప్పేటువంటి మాట. దానికి మనం మరి ఏమని చెప్తాం? ఎందుకంటే వాళ్ళు ఏమో బలవంత పెట్టట్లేదు, మీరు వచ్చి మా సినిమా చూడండి అని చెప్పి బలవంత పెట్టలేదు. మీకై మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. పైగా ఏంటంటే ఇప్పుడు ఓటీటీ అనేది మనకు ప్రత్యామ్నాయంగా ఉంది. అలాగే శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి. వీటిలో మనకు కావాల్సినంత స్టఫ్ దొరుకుతూ ఉంది. సో అలాంటప్పుడు దాన్ని మరి ఎలా చూడాలి మనం? ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సినిమా తీసే వ్యక్తి ఒక వస్తువు ఒక మార్కెట్లో ఉత్పత్తి అయినప్పుడు ఆ వస్తువు ధర నిర్ణయించే హక్కు ఆ కంపెనీలకు ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఒక సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమా యొక్క ధరని నిర్ణయించే, ప్రైస్ నిర్ణయించే హక్కు నిర్మాతలకు కానీ ప్రొడ్యూసర్కి వాళ్ళకి ఉంటుంది అనేది మీరు అంటున్నారు. సో ఇక్కడ నిత్యావసర వస్తు ధరలతో పోలుస్తున్నారు ఎవరు? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. కానీ ఇక్కడ ఒక సోప్ ఉంది, సపోజ్ ఒక సోపు కానీ ఒక మెడిసిన్ కానీ తయారైనప్పుడు దానికి ఒక గరిష్ట మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అనేది ఉంటుంది. దానిపైన కొన్ని ఇంక్లూజివ్ ట్యాక్సెస్ ఉంటాయి, కొన్ని ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ ఉంటాయి. ప్లస్ అందులో ఫార్ములా ఉంటుంది, ఏ ఇంగ్రీడియంట్స్కి ఎంత ఖర్చు పెట్టారని, ఎంత మొత్తం ఉన్నదని ఫార్ములా ఉంటుంది. దానికి సంబంధించి ఆ ఎంఆర్పి ఫిక్స్ చేసినప్పుడు ఆ సంబంధిత శాఖకి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ సబ్బుకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ లెక్కలతో సహా ఒక ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సో ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ధర అనేది ఫైనల్గా వీళ్ళు నిర్ణయించుకోవడానికి వీళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ సినిమా విషయంలో అలా కాదు. సినిమాల విషయంలో వీళ్ళు సపోజ్ ఒక 100 కోట్ల బడ్జెట్ మేము తీస్తే 100 కోట్ల బడ్జెట్ అయింది ఒక సినిమాకి అంటారు. ఆ 100 కోట్ల బడ్జెట్కి సంబంధించిన మీరు లెక్కలు ఇవ్వండి అంటే వీరు వెనకేం చేస్తుంటారు. ఎందుకంటే అందులో బ్లాక్ ఎక్కువ ఉంటుంది, సినిమా హీరో పారితోషికం ఉండొచ్చు, ఎక్కువ దాదాపు కోట్లలో ఉంటుంది, డైరెక్టర్కి ఇవ్వాల్సిన పారితోషికం కూడా కోట్లలో ఉంటుంది, ఇవన్నీ బ్లాక్లో ఉంటాయి మ్యాక్సిమం, అందరికీ తెలిసిందే అది. సో వీళ్ళు లెక్కలు చూపించారు. గతంలో ఏపీ ప్రభుత్వం 2019-24 మధ్యలో జగన్ ప్రభుత్వం సినిమా టికెట్స్ పై క్యాప్ పెట్టినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది. మీరు 100 కోట్ల తర్వాత సినిమా దగ్గర నుంచి ఆ సినిమా ఫీల్డ్లో చిరంజీవి వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఒక ప్రధానంగా ఒక అంశం మధ్య మార్గంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. సరే 100 కోట్ల బడ్జెట్కి మీరు లెక్కలు చూపిస్తే
దానికి అనుగుణంగా మేము టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తామని. కానీ ఆ 100 కోట్ల బడ్జెట్కి మీరు జిఎస్టీ ఎంత చెల్లించారు, అకౌంట్ ఎంత ఉంది, ఎక్కడ ఎవరికి ఎంత ఖర్చు పెట్టారనేది అకౌంట్ని ఇవ్వడానికి ఏ నిర్మాత ఏ ప్రొడ్యూసర్ సంస్థ కూడా ముందుకు రాలేదు. సో ఇక్కడ తేడా ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక వస్తువుతో మనం పోల్చడానికి లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వీళ్ళు ట్యాక్స్ ఎక్కువ కట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఆ ప్రోడక్ట్కి ఎంత ఖర్చు అయింది అనేది ఒక అకౌంటబిలిటీ, ఒక అకౌంట్స్ ఆడిట్ ఇవ్వడానికి వీళ్ళు వెనుకంజ వేస్తున్నారు. వెనుకంజ వేసి ఇష్టారాజ్యంగా వీళ్ళు టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవడం, వీళ్ళు సెలబ్రిటీలు అనే కారణంతో ఆయా ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా వీళ్ళు అనుమతులు ఇవ్వడం అంటే ఇక్కడ మీరు సాధారణంగా జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ పైరసీ ద్వారా వచ్చిన, పైరసీ అనేది ఖచ్చితంగా నేరం. దీన్ని సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం చూసుకున్న 1957లో వచ్చింది. ఆ తర్వాత ఐటీ యాక్ట్ ప్రకారం చూసుకున్న, కాపీరైట్ యాక్ట్ ప్రకారం చూసుకున్న డేటా థెఫ్ట్ అనేది ఖచ్చితంగా నేరము, సమర్థనీయం కాదు. కానీ ఐబొమ్మ లాంటి వ్యక్తుల్ని మార్కెట్లో రావడానికి కారణం ఎవరు? ప్రోడక్ట్ ఇక్కడ సినిమాని ఒక ప్రోడక్ట్గా చూసుకున్నాం. ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో అందుబాటులో లేకుండా చేస్తున్నది మీరు కాదా? అది ప్రశ్న. అది నిజమే. కాకపోతే మీరు అన్నారు కదా, అంటే ప్రతి సినిమాకి లెక్కలు, గవర్నమెంట్కి లెక్కలు చూపిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా వాళ్ళు లెక్కలు చూపిస్తారు మీరు అన్నట్టు. కాకపోతే ఆ బ్లాక్ అనేది ఏదైతే ఉందో దాని గురించినటువంటి లెక్కలు అయితే ఎక్కడా ఉండవు. సో వీళ్ళు ఏదైతే సినిమాని అమ్ముతారో దానికి సంబంధించి మాత్రమే. అంటే అందుకనే ఈ పైరసీ వల్లే ఇంత వ్యాస్ట్గా వేలాది థియేటర్లో సినిమాని, పెద్ద హీరోల సినిమాని రిలీజ్ చేయడానికి కారణం అదే. దీని పైరసీని తప్పించుకోవాలి అంటే, పైరసీ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ లోపలే మనకు రావాల్సినటువంటి డబ్బును మనం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇంతకుముందు 100 థియేటర్లు ఒక సినిమాని రిలీజ్ చేస్తే గొప్పగా ఉండేది. ఇవాళ అలా కాదు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. 2000 నుంచి 4000, ఒక్కోసారి 7-8 థియేటర్లో కూడా, స్క్రీన్లో కూడా ఇవాళ సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నారు కదా షోలే లాంటి సినిమా ఇంకా ఆడుతుందని. అంటే అది షోలే కాదు, యాక్చువల్గా షోలే ఆడింది. దానికి మించి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే స్టిల్ ఇప్పటికి మరాఠా మందిర్లో ఆడుతూనే ఉంది, స్టిల్ నడుస్తూనే ఉంది 30 years అయినా కూడా. సో అది ఆ లాంగేవిటీ ఆ సినిమాలకి ఎందుకు ఉంది అంటే, అప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాలు 100 రోజులు అంటే శతదినోత్సవాలు, అలాగే రజతోత్సవాలు ఇవన్నీ జరుపుకునే, గోల్డెన్ జూబ్లీ జరుపుకునే అంటే కారణం ఏంటంటే, అప్పుడు చాలా లిమిటెడ్ థియేటర్లో రిలీజ్ అయ్యాయి. ఒక థియేటర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియల్ వైజ్ గా వచ్చాయి కదా. అప్పుడు ఏ సెంటర్లు, బి సెంటర్లు అయ్యేది, సిడి సెంటర్లకు వచ్చేటప్పటికి లేట్ గా రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఆడిన తర్వాత అక్కడ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి థియేటర్ కూడా ఇప్పుడు మెయిన్ థియేటర్లతో పాటు రిలీజ్ అయిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు తక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యేది కాబట్టి ఎక్కువ కాలం థియేటర్లో రన్ అవుతూనే ఉండేది. ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు పైరసీ లేదు కాబట్టి ఆడినాయి. అప్పుడు కూడా పైరసీ ఉన్నట్టయితే అప్పుడు కూడా ఇదే పరిస్థితి, సిచ్యువేషన్ ఉండేది అని చెప్పేసి ఎవరైనా చెప్పేటువంటి విషయమే. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మొదటి వారం రోజుల్లోనే మొత్తం డబ్బంతా కూడా వెనక్కి రప్పించుకోవాలి, రికవరీ కావాలి అనేది టార్గెట్కి ఇప్పుడు సినిమాలన్నీ కూడా అలా ఎక్కువ స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అన్నట్టు ఐబొమ్మ ఒక్కడే కాదు, ఐబొమ్మ రవి మాత్రమే కాదు, మూవీ రూల్స్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, పైరేటెడ్ వెబ్సైట్స్ నడుపుతున్న వాళ్ళు. వీళ్ళందరూ ఒక నిజానికి వాళ్ళు పెద్ద థ్రెట్. ఎందుకంటే వీళ్ళైతే గంటల్లో ఇచ్చేస్తుంటారు సినిమా. ప్రీమియర్ షో పడిన వెంటనే, అంటే మెయిన్ గా ఏదైతే ముందు రోజు ప్రీమియర్స్ పడతాయి, ఆ వెంటనే అంటే వెబ్సైట్ లో వచ్చేస్తుంది. అసలైనటువంటి విడుదల కాకముందే ఇక్కడ మూవీ రూల్స్ లో మనకి ప్రత్యక్షమైపోతా ఉంది. అది నిజమైనటువంటి థ్రెట్. సో వాళ్ళే దొరకట్లేదు. ఒకవేళ ఐపీని కనుక వాళ్ళు దాన్ని డిజేబుల్ చేసినా కానీ మళ్ళీ వేరే యూఆర్ఎల్స్ తోటి వాళ్ళు మళ్ళీ చాలా మీరు అన్నట్టు మిర్రర్ వెబ్సైట్స్ ఎన్నో కుప్పగొడుగుల్లాగా వాళ్ళు పుట్టించేస్తున్నారు. అవి నిజానికి థ్రెట్ గానే ఉంది. అయితే ఇక్కడ దేశంలో చూసుకుంటే వేరే లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో మనకులాగా యాంటీ పైరసీ సెల్ అనేది లేదు. మన యాంటీ పైరసీ సెల్ ఇదివరకు కూడా చాలా యాక్టివ్ గానే పనిచేస్తూ వచ్చారు. కానీ వీళ్ళు ప్రైవేటు వ్యక్తులుగా వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ కానీ లిమిటెడ్ గానే ఉంటాయి. యూఆర్ఎల్స్ అయితే పట్టుకోగలుగుతారు, కానీ శిక్షించాలంటే వీళ్ళ చేతిలో పని కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ సహకారం కావాలి. మేము ప్రభుత్వాలకి ఎంత ట్యాక్స్ కడుతున్నాం, సో మీరు కూడా మాకు ఎంతో కొంత రక్షణ కల్పిస్తే మేము మా ఇండస్ట్రీ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందని వీళ్ళ వాదన. సో అందుగురించి ఆ సమన్వయం అనేది ప్రభుత్వం గనక వీళ్ళతో గనక ఉంటే గనక ప్రభుత్వానికి
ఖచ్చితంగా పైరసీని అరికట్టే అవకాశం ఉంటుంది. తలుచుకోవాలి. ఇక్కడ ఏందంటే చాలా సందర్భాల్లో వీళ్ళు తలుచుకోకే ఇలాంటివి జరగట్లేదు. ఇప్పుడు ఐబొమ్మ రవి విషయంలో తలుచుకున్నారు కాబట్టి జరిగిందని చెప్పేసి, అరెస్ట్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అలా మూవీ రూల్స్‌ని కూడా తలుచుకుంటే గనక వాళ్ళను కూడా ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మరి సో పైరసీ సమస్య కావచ్చు, లేదా సినిమా టికెట్ల హైక్ కావచ్చు. మీరు ఇందాక అన్నట్టు సినిమాని నిర్మించేవాడికి 100 కోట్ల బడ్జెట్ లేదా 100 కోట్లు దాటిన బడ్జెట్‌కి ఎక్కువ సినిమా టికెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అనేది బడ్జెట్ కంటే కూడా జరిగినట్టు వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారం. అవును. అది బయ్యర్స్ బయర్స్ ఎంత తీసుకున్నారో కొన్నారు అనేది. సో ఆ ఇష్యూ, ఈ సినిమా టికెట్ల పెంపు ఇష్యూ కావచ్చు, ఈ పైరసీ ఇష్యూ కావచ్చు, ఏదైతే ప్రధానంగా ఉన్నాయి ఈ రెండు ఒకదాని కోట్లు ఇంకా ఉన్నాయి. పైరసీ ఎందుకంటే సినిమా టికెట్లు పెంచారు కాబట్టి అంటున్నారు. సినిమా టికెట్లు ఎందుకు పెంచుతున్నారంటే పైరసీని అరికట్టడం కాబట్టి అంటున్నారు. సో ఈ రెండు అవును. ఇంటర్లింకింగ్ పైరసీని ఇష్యూస్ తట్టుకోవడానికి తట్టుకోవడానికి ఈ రెండు ఇంటర్లింకింగ్ ఇష్యూస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఎందుకు ఉన్నాయి? బాలీవుడ్ లో లేదా ఇతర సినిమా ఇండస్ట్రీలో ఈ సమస్య ఎందుకు లేదు? ముఖ్యంగా పైరసీ అక్కడ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. పైరసీ అనేది మూవీ రూల్స్ లాంటి సంస్థలకి అయితే అన్నిటికీ ఉండే అన్ని అన్ని చోట్ల భాషలు. ఉంటుంది. కానీ ఈ సినిమా టికెట్ల హైక్ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూస్తుంటాం. లేదు. మహారాష్ట్ర మీరు వెళితే గనక మీకు హిందీ బెల్ట్ లో కూడా చాలా చోట్ల మీరు మల్టీప్లెక్స్ లో చూడండి, మనకంటే ఎక్కువగా అక్కడ టికెట్ ధర ఉంది. బెంగళూరుకి వెళ్ళండి, మనకంటే అంటే టికెట్ ధర ప్రభుత్వాలు స్పెషల్ గా ఆ పర్టికులర్ 2-3 డేస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎక్కడ అలాంటిది లేదు. లేదు. అది లేదు ఎక్కడ. ఆ అది ప్రాక్టీస్ ఇక్కడే అయితే లేదు. ఎందుకు ఉంది అంటున్నాను. అదే అంటే మొదటి రోజు మనకు తెలుసు కదా, అభిమానులు అనేవాళ్ళు మనకున్నటువంటి సౌత్ లో ఉన్నటువంటి ఫ్యాండమ్ అనేది బాలీవుడ్ లో ఉన్నటువంటి ఫ్యాండమ్స్ తో అసలు పోల్చడానికే లేదు. అలాంటి ఫ్యాన్ క్లబ్స్ మనకు ఎక్కువ ఇక్కడ ఫాలోయింగ్ సో ఎక్కువ కాబట్టి ప్రేక్షకులు. దాన్ని క్యాష్ చేసు నిజంగా చెప్పాలంటే ఇక్కడ చేస్తున్నది అదే. పెద్ద స్టార్ల సినిమాలకు సంబంధించి మొదటి వారమో లేకపోతే 10 రోజులు 2 వారాలు ఈ టికెట్ హైక్ ఏదైతే ఉందో అది కేవలం అభిమానుల్ని టార్గెట్ చేసుకొని పెంచుతున్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి కొంటారు అభిమానంతో అని. ఆ తర్వాత తగ్గించడం 2 వారాల తర్వాత. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 2 వారాలు అసలు సినిమానే ఆడుతుందా లేదా తెలియని పరిస్థితి. ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆ కలెక్షన్స్ కనుక మీరు వెంటనే డ్రాప్ అయిపోతారు. ఎందుకు డ్రాప్ అయిపోతున్నాయి అంటే రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలకు రాకపోవటం వల్ల ఆ ధరలు బట్టి. సో అది సినిమా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అది మనం అంత తెలుసుకోవాలి. ధరలు పెడుతున్నాం కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ అనేవాళ్ళు రావట్లేదు. ఫ్యాన్స్ వచ్చి చూసేసినంత మాత్రాన సినిమా ఎప్పటికీ హిట్ కాదు. మహా అందరూ అయితే వచ్చి ఫ్యాన్స్ చూస్తే. వస్తే మహా అయితే మొదటి 3-4 రోజులు, వారం అంతే. రోజులు రావచ్చు అంతే. సో అక్కడ ఏంటంటే మీకు 50-60% వాళ్ళైతే తీసుకురాగలుగుతారు. మరి మిగతాది రికవరీ కావాలంటే జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తేనే ఆ సినిమాకి రికవర్ అవుతుంది. టోటల్ 100% రికవరీ అనేది సాధ్యమవుతుంది. అందుకని చాలా వరకు ఈ రోజు సినిమాలు రికవరీ కాకుండానే ఈవెన్ చాలా పెద్ద హీరోల సినిమాలు కూడా 70-80% రికవరీ సాధించి ప్రీ బిజినెస్ వాల్యూలో అక్కడే ఆగిపోతున్నాయి. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా ఈ టికెట్ హైకులు అనేది అసలు తీసేయటం ఒకటి ఒక పాయింట్. అలాగే ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ వాళ్ళు నిర్మాతలు ఎంత రేటు చెప్తే అంత రేటు పెట్టి కొనేయడానికి ముందు రాకుండా ఉంటే కూడా చాలా వరకు ఇది తగ్గుతుంది. ఈ ప్రాక్టీస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రొడ్యూసర్కి వచ్చేటప్పటికి కేవలం థియేట్రికల్ రిలీజ్ తో మాత్రమే కాకుండా వాళ్ళకి ఓటీటీ ద్వారా డబ్బులు వస్తున్నాయి, శాటిలైట్ హక్కుల ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఆడియో రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, డబ్బింగ్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇన్ని రకాలుగా వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు మార్గాలు ఉన్నాయి, డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి. కానీ వేరేజ్ థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఒకటే సోర్స్, బయ్యర్స్ కి థియేటర్లో జనాలు వస్తేనే వాళ్ళకి డబ్బులు తిరిగి వస్తాయి. ఇది వాళ్ళు గ్రహించుకోవాలి. సో ఇది ఒక అనారోగ్యకరమైనటువంటి ఒక ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. అది గనక సెట్ అయితే గనక ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి. అప్పుడు ఇది కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా పైరసీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇన్ని మొత్తం వేలాది థియేటర్లో రిలీజ్ చేసేసి మొత్తం ముందే మనకి తెచ్చేసుకోవాలి అనే దాంట్లో వస్తున్నటువంటి సమస్య ఇది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే ఈ పైరసీ ఐబొమ్మ రవి ఎపిసోడ్ ఉదంతంలో ఈ నేపథ్యంలో ఒక కొత్తగా మొన్న సజ్జనార్ సమక్షంలోనే చిరంజీవి లాంటి కొంతమంది నటులు వ్యాఖ్యానించారు. గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అవడానికి ఐబొమ్మ లాంటి పైరసీ వల్లే అవి ఫ్లాప్ అయిందని చెప్పి. కానీ దీనిపై చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. కంటెంట్ లేని సినిమాలు,
తీసేసి అది ప్రజల మీదకి రుద్దేసి అది పైరసీ ఉండడం వల్లే అది ఫ్లాప్ అయిందంటే ఎలా అని చెప్పి ఒక ట్రోలింగ్ నడుస్తుంది. అది నిజమే. అది ఎందుకంటే RRR హిట్ అయింది, బాహుబలి హిట్ అయింది. మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఒక సినిమా కూడా బాగా hit ఎంత పెద్ద అయింది. హిట్ అయింది. దానికి కూడా పైరసీ ఉంది. ఉంది. అయినప్పుడు కూడా జనం థియేటర్లకు వెళ్లి సినిమా చూడటానికి కారణం ఏంటి? దానికి టికెట్ హైక్స్ ఏం లేకపోవటం. Yeah. అలాగే చాలా సినిమాలు టికెట్ హైక్స్ లేకపోయినా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భం ఉండే. హనుమాన్ సినిమాకి లేదా? హనుమాన్ అవును. సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయింది? ఈవెన్ చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరే పెద్ద హిట్. దానికి పైరసీ లేదా? అవును. ఉంది. అదే మీరు అన్నట్టు కంటెంట్ గనక బాగుంది అని చెప్పేసి కనుక టాక్ వస్తే జనం థియేటర్ వెళ్ళి చూడటానికి ఇప్పటికీ ఇష్టపడతారు. కాకపోతే అలవి కానటువంటి సినిమా టికెట్ ధరలకు మించి అక్కడ మీకు ఫుడ్ ధరలు ఏవైతే ఉన్నాయో Yeah. పాప్కార్న్ దగ్గర నుంచి Popcorn దగ్గర ఈవెన్ నుంచి. వాటర్ తాగాలంటే కూడా ₹100 పెట్టి కొనాల్సినటువంటిది. ఒక ఫ్యామిలీతో మల్టీ స్క్రీన్ కి వెళ్ళాలంటే 2-3 వేలుగా ఉంటాయి కానీ అయ్యని పరిస్థితి. అదే అలాంటి సమస్యల వల్లే ఇవాళ థియేటర్కి వెళ్ళడానికి జనం భయపడుతున్నారు. అది కాకపోతే వాళ్ళకి అందుబాటు ధరలు నిజంగా ఉంటే గనక అన్ని ఈవెన్ ఫుడ్ కూడా ఖచ్చితంగా జనం థియేటర్కి వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇవాళ చాలా చాలా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వ్యాస్ట్ స్టఫ్ ఇవాళ ఉంది. వాళ్ళకి రకరకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీ వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిందో ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్కి ఇంకొక ఆదాయ మార్గంగా కూడా ఉంది. సెకండరీ ఇన్కమ్ అయింది జనరేట్. అయినప్పటికీ కూడా సినిమా ఇప్పటికీ మనగలుగుతుంది అంటే ఇంకా ఆ థియేటర్ వ్యవస్థ మనగలుగుతుందో అంటే ఆ పెద్ద స్క్రీన్ ఏదైతే ఉందో 70mm స్క్రీన్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే నడుస్తుందని అనుకోవాలి. అయితే రాబోయే రోజులు ఏంటంటే ఇక సింగిల్ స్క్రీన్స్ అనే వాటికి అసలు మనుగడ ఉండేటట్లు కనిపించడం లేదు. కేవలం సినిమా మాత్రమే కాదు, అక్కడ వాళ్ళకి అందుబాటులో ఇతర వినోద సాధనాలు కూడా కనిపిస్తూ ఉండాలి. అందుకనే మల్టీప్లెక్స్లు అనేవి ఆదరణ పొందడానికి సగం అదే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా కొన్ని సినిమాలు అయితే థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఓటీటీలో టీవీలో చూస్తే ఆ ఫీల్ రాదు. మరి అటువంటప్పుడు అది సినిమాలో కూడా తెలియని విషయం ఏం కాదు, అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే థియేటర్లకి గతంలో కూడా ఆదరణ చాలా ఉంది. థియేటర్ వ్యవస్థ ఇన్నాళ్ళు మనగలిగిందంటే ప్రతి థియేటర్కి ప్రేక్షకుడు వెళ్ళి సినిమా చూడడం వల్లే థియేటర్ వ్యవస్థ ఇన్నాళ్ళు ఇప్పటి వరకు మనగలిగింది. సరే, ఈ కనీస లాజిక్ ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు సినిమా టికెట్ల హైక్ పైన ప్రతిసారి అంటే సినిమా టికెట్ల హైక్ ఉండడం వల్లే సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దూరం అవుతుంది, థియేటర్కి వెళ్ళలేకపోతున్నాడు అనేది కామన్ గా తెలుస్తుంది. సో అయినా సరే ఈ లాజిక్ ని వీళ్ళు ఎందుకు గ్రహించట్లేదు? ఎంతసేపు ఆ లాజిక్ వాళ్ళకి అందరికీ తెలుసు. కాకపోతే ఎవరి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ నిర్మాత మాత్రమే స్పందిస్తాడు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. సో ఆయన నా సినిమాకు నా డబ్బులు ఎలా రావాలని చూసుకోవడం తప్పితే మిగతా విషయాలు ఇంకొకరి నిర్మాత గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని చిన్న నిర్మాతలు ఎప్పటి నుంచో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ హైక్కులు పెట్టినప్పుడల్లా ఇవి మా సినిమాలకి ఎఫెక్ట్ అవుతాయి ఇండైరెక్ట్ గా, మీరు టికెట్లు పెంచుతారు, ₹200 పెడితే మా సినిమాలు కూడా ₹200 పెట్టి కొనడానికి ఎవరు వస్తారు అని చెప్పేసి వాళ్ళు అందుకని బాధపడుతున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తెలుసు, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేయటానికి ముందుకు రారు. దానికి రకరకాల రీతులు, ఒక ఐకమత్యం లేకపోవటం, చిన్న నిర్మాతల పట్ల పెద్ద నిర్మాతలకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి చులకన భావం కావచ్చు. దానివల్ల వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సప్రెస్ అయిపోతున్నాయి, అణిగిపోతూ ఉన్నాయి. సో వీళ్ళు పై చేయి సాధించి వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ వ్యవస్థనంతా కూడా, ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కానివ్వండి, థియేటర్ల వ్యవస్థను కానివ్వండి, వాళ్ళు అలా నడపటం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడాలి మరి మనం రాబోయే రోజుల్లో ఇది ఇంకా తీవ్రతరం అయితే ఈ ఇష్యూ. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఒకరిని పట్టుకున్నంత మాత్రాన ఇది అయిపోయే సమస్య కాదు. ఇది ఐబొమ్మ కాకపోతే మరో బొమ్మ ఇంకా వస్తారు. ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళే చేయక్కర్లా, ఇవాళ ఫారినర్స్ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి మన ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ అఫీషియల్ బ్రాడ్కాస్ట్ వచ్చేసి జియో హాట్స్టార్ వాళ్ళు. కానీ దానికంటే ముందే వాళ్ళు లైవ్ కంటే ముందే యూట్యూబ్ లో వేరే ఇంకెవరో చూపించేశారు. అది ఆల్మోస్ట్ ఒకసారి మోర్ దాన్ 6,000 పర్సన్స్ వాచింగ్ ఎట్ ఎ టైం. తర్వాత దాన్ని డిజేబుల్ చేశారు, అది వేరే విషయం. కానీ అది మన ఇండియన్ చేసింది కాదు, వేరే ఎవరో ఫారినర్ చేసింది. సో అలాంటి ఇవాళ ఫారినర్స్ కూడా చాలా మంది మన పాటల రీల్స్
చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు వాళ్ళు. అది పట్టుకోవడం కష్టమవుతుంది. కానీ పైరసీ అనేది ప్రధానమైనటువంటి థ్రెట్ అనుకోకుండా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం ఏమి ఎక్కడ మెరుగుపరుచుకోవాలి, ఎక్కడ మార్చుకోవాలి అనేది గనక వీళ్ళు గనక ఇండస్ట్రీ పీపుల్ గనక ఆలోచించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని చాలా చేస్తూ ఉంటారు. బడ్జెట్‌ని లిమిట్ చేయటం కోసం ఇదివరకు చాలా అనుకున్నారు. అవేవి కూడా కావట్లేదు. కేవలం మీడియాకి ఇచ్చేటువంటి యాడ్స్ విషయంలో మాత్రమే వాళ్ళు చేయగలిగారు తప్ప మిగతా ఏవి కంట్రోల్ చేయలేకపోయారు. సో ఓవరాల్ గా ఈ సమస్యకి పరిష్కరించడానికి పైరసీ అనేది ఇవాళ కాకపోతే రేపైనా ఎండ్ అవుతుంది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొలది వీళ్ళు సరికొత్త విధానాలు అంటే పైరసీకి యాంటీ పైరసీ విధంగా సినిమా తీసే టెక్నాలజీ రావచ్చు, లేదా దీనికి మించి ఆ పైరసీ చేసేవాళ్ళు కూడా మరింత టెక్నాలజీతో ముందుకు రావచ్చు. సో ఇది నడుస్తూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఓవరాల్ గా ఈ సినిమా నిర్మాతలకు ఏదైతే మేము లాస్ అవుతున్నామని చెప్తున్నారో, అటు సామాన్య ప్రేక్షకుడి నుంచి టికెట్ హైప్ విషయంలో మాకు సినిమా అనేది అందకుండా దూరంగా పోతుందనే ఒక ఆందోళన కనిపిస్తుందో, ఈ ఓవరాల్ ఈ సమస్యలకి లాజికల్ కంక్లూజన్ యాజ్ సీనియర్ సినిమా జర్నలిస్ట్ గా మీరు చెప్పేది ఏంటి? ఒకటే ఎప్పుడూ కూడా సినిమా అనేది అందరికీ కూడా మనం ఎక్కువ మంది చూసేది మధ్యతరగతి ప్రజలే చూస్తారు. ఉన్నత వర్గాలతో పోలిస్తే మధ్యతరగతి ప్రజలు, అది కూడా యూత్ ఎక్కువగా చూస్తారు. యూత్ ఎక్కువగా చూస్తున్నారు కదా అని చెప్పేసి టికెట్ రేట్లను ఎక్కువగా పెట్టడం ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ టికెట్ రేట్లను పెంచడము అనేటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేయాలి. ప్రభుత్వాలు కూడా అలాంటి విధానాలను ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకుండా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గట్లుగా బడ్జెట్ని ఎంతవరకు తీయాలి, మన పరిధి ఏంటి, ఆ పరిధిలో సినిమా తీసుకుంటే ఈ ఇబ్బంది రాదు. ఎందుకంటే జనం దగ్గర ఉండే డబ్బు అంతే ఉంటుంది. ఆ డబ్బు ఏ సినిమాకి వస్తే ఆ సినిమా హిట్ అండి, లేకపోతే మిగతా సినిమాలన్నీ ఫెయిల్ అవుతాయి. ఇది మొదటి నుంచి ఉందే. సినిమా పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి సినిమా ఎప్పుడు కూడా హిట్ అవ్వలేదు. కాకపోతే అప్పుడు 15 to 20% హిట్ ఉండేది యావరేజ్ పర్ ఇయర్. ఇప్పుడు 10% ఉంది. సో ఇది ఎందుకుందంటే ఎక్కువ సినిమాలు మేకింగ్ అవుతున్నాయి. వాటన్నిటినీ పోషించేటువంటి డబ్బు జనం దగ్గర లేదు. అందువల్ల వాళ్ళు ఎట్టడం ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. ఆ బడ్జెట్లో వాళ్ళు ఏ సినిమా చూడాలనుకుంటే ఆ సినిమా చూస్తారు. మిగతా సినిమాలు అన్నీ కూడా లాస్ అవుతూ ఉంటాయి. కారణం ఇదే. అంటే మన పరిధి ఏంటి అనేది ఫస్ట్ ఇండస్ట్రీ కూడా గుర్తించాలి. సో అందు గురించి ఏం చేస్తున్నారు ఈ మధ్య అన్నీ కూడా చిన్న హీరోలు కూడా, అంటే మీడియం బడ్జెట్ సినిమాలు చేసేటువంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు మొదలు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు పెరుగుతున్నాయి. వాళ్ళ బడ్జెట్, వాళ్ళ సినిమాల బడ్జెట్ కూడా 100 కోట్లు అందుకుంటున్నాయి. సో ఈ ప్రాక్టీస్ అనేది ఉండకూడదు. ప్రతిదీ కూడా లావిష్గా చేయాలి. ఈవెన్ హాలీవుడ్ సైతం అక్కడ కూడా సంవత్సరానికి 3-4 కంటే పెద్ద సినిమాలు రావట్లేదు, భారీ బడ్జెట్ సినిమాలు రావట్లేదు. మిగతా నార్మల్ ఫ్యామిలీ సినిమాలు, ఫ్రెండ్షిప్ మీదో ఇంకా ఇట్లాంటి సినిమాలే వస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తున్నాయి ఏంటో కూడా మనకు తెలియట్లా. ఏవైనా పెద్ద సినిమాలు, లార్జ్ స్కేల్ సినిమాలు వస్తేనే మనకు తెలుస్తున్నాయి హాలీవుడ్ నుంచి. సో అక్కడ కూడా తగ్గిపోయింది. అది మనం గుర్తుపెట్టుకుంటే అందుకు తగ్గట్లుగా సినిమాలు తీసుకుంటే ఇంతకుముందు హీరోలు ఒక్కొక్క స్టార్ హీరో 5 నుంచి 10 సినిమాలు సంవత్సరానికి తీసేవాళ్ళు. థియేటర్లు కళకళలాడుతుండే. ఇప్పుడు అలా లేదు. పాన్ ఇండియా సినిమాల వల్ల సంవత్సరానికి ఒకటి కూడా తీయట్లా. కొంతమంది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకటి అట్లా తీస్తూ ఉన్నారు. మిగతా యాడ్లు చేసుకుంటాను అట్లా సంపాదించుకుంటాను, ఇతర మార్గాల్లో సంపాదించుకుంటాను. ఈ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు నిరంతరం సినిమాలు చేయాలి. తక్కువ బడ్జెట్లోనే సినిమాలు తీస్తే పెద్ద స్టార్ హీరోల సినిమాలకి థియేటర్లు కూడా కళకళలాడుతూ ఉంటాయి. వాళ్ళ సినిమాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా సినిమాలు, పెద్ద సినిమాలు లేక థియేటర్లు మూతపడటానికి కారణం అదే. కేవలం చిన్న సినిమాలు కొంతవరకే జనాలు రప్పించగలుగుతాయి. వ్యాస్ట్ సంఖ్యలో జనం రావాలి అంటే పెద్ద స్టార్ల సినిమాలే దిక్కు థియేటర్లకి. సో మిగతా ఏవైతే ఉన్నాయో, మంచి సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్లుగా ఆ సినిమాలు ఎలా చేయాలి ఏంటి అనేది ఇదివరకు ప్రాక్టీస్ ఉంది. 3 షోలు మీరు రెగ్యులర్ పెద్ద హీరో సినిమా వేసుకోండి, ఒక్క షో చిన్న సినిమా కన్నా పెట్టండి, మార్నింగ్ షో పెట్టండి. సో అవి ఆడతాయి. అవి అట్లా అని చెప్పి అనుకున్నారు, అది ఏది జరగట్లేదు. సో ఇవి కొన్ని కనుక జనం ప్రాక్టికల్గా ఆలోచించి, జనం దగ్గర ఉండేటువంటి సొమ్ము ఇంతే ఉంటుంది, మనం ఈ లెవెల్లోనే ఈ బడ్జెట్లోనే సినిమాలు తీయాలి, ప్రతి ఒక్కళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు. ఆయన రాజమౌళి సినిమా తీశాడు కాబట్టి నేను కూడా 500 కోట్ల బడ్జెట్ తోటి, 1000 కోట్ల బడ్జెట్ తోటి సినిమా చేయాలి అని అనుకుంటే ఇండస్ట్రీ ఇలాగే తయారవుతుంది.
సో ఇది ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు, ఇటు ఐబొమ్మ రవి వ్యవహారం నేపథ్యంలో తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు, ఒక సమాజంలోని ఒక వర్గం ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వడం, ఈ ఓవరాల్ అంశాలపై లాజికల్ కంక్లూజన్ మూర్తి గారు చెప్పినట్టు సినిమా పరిశ్రమ కూడా హై బడ్జెట్ సినిమాల మోజులో పడకుండా ఉండాలి. తక్కువ బడ్జెట్లోనే సాధ్యమైనంత ఎక్కువ సినిమాలు తీయడం ద్వారా థియేటర్లో ప్రతి సినిమా ఆడుతుంది, సగటు ప్రేక్షకుడు కూడా థియేటర్కు వెళ్ళగలుగుతాడని చెప్తున్నారు. అదే సమయంలో ఇక ప్రభుత్వాలు కూడా టికెట్లు పెంచడం అనే ఒక సంస్కృతిని మానివేయాలని చెప్పి అంటున్నారు.